అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి అనుకోండి. కాంగ్రెస్ వాళ్ళు 3 రంగుల కండువాలు, కారు పార్టోళ్ళు గులాబీ రంగు కండువాలు, బీజేపీ వాళ్ళు కాషాయం రంగు కండువాలు, కామ్రేడ్లు ఎర్ర కండువాలు వేసుకొని పోతుంటారు. ఇక అసెంబ్లీలో ఏదైనా నిరసన చేయాలంటే అందరికందరూ నల్ల రంగు బట్టలు వేసుకునుడు, నల్ల గుడ్డను కట్టుకునుడు చేస్తుంటారు. అట్లనే ఓ ఎమ్మెల్యే సాబ్ చూడుండ్రి ఏం చేసిండో గా రాష్ట్రంలా. రెండు కాళ్ళ మీద నిలబడి చిరుతపులి పంజా ఇసురుతున్నట్టు ఫోజులిస్తున్నది ఎవలంటే మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే పేరు శరత్ సోనావానే. ఊర్ల మీద పడి పబ్లిక్ ను ఆగం పట్టిస్తున్నాయి. సర్కారోళ్ళు పట్టించుకుంటలేరని ఇట్లా పులియేషం గట్టి అసెంబ్లీకి వచ్చిండు. आज आपद घोषित होना चाहिए पूरे महाराष्ट्र को। बहुत गंभीर बात है। बहुत सारे लोग मर गए 90 दिन का, उनको हम टाइम बॉन्ड देना चाहिए। गवर्नमेंट ने तुरंत रेस्क्यू सेंटर बनाया जाए, यही हमारा एक कहना है। ఒక్క పూణె జిల్లాలనే 55 మంది కాలం చేసిండ్రంటే సూడుర్రిగా. అగో నాగపూర్ జిల్లాల ఓ ఊర్లకు సొర్రవడి ఇండ్ల మీద ఎట్లా తిరుగుతుందో 7గురి మీద దాడి చేసిందట. గీ అండలిద్దరిని సుతారుసుకుందట. గంటల కమానం చెమట తీసి చిరుతను దొరికించుకొని వట్కవేండ్రు ఫారెస్టోళ్ళు. అసలు అడవి దాటి బయటికి రాకుండా చెయ్యాలనేది పబ్లిక్ డిమాండు. గదే మాట గవర్నమెంట్ కి చెప్పాలని చిరుతపులి ఏషంలా అసెంబ్లీకి వచ్చిండు ఎమ్మెల్యే సారు. కానీ ఆగవట్టాల్సింది ఆటిని కాదు సారు, అడవిని నరికేసుడు. ఏడి కాడికి పొతం పెట్టుకుంటా పోతే అండ్లుండే జీవరాశి బయటికొచ్చి పబ్లిక్ ను పరిశాన్ చేయవట్టే. దాని తావులకు మనం పోతే మన తావులకు అదొస్తుంది. గీ ముచ్చట మీద అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటది.